మనిషి పుడతాడు ఓకే. చనిపోయాక ఏమైతుందో ఎప్పుడైనా ఆలోచించారా? చెప్తా వినండి. అకార్డింగ్ టు భగవద్గీత మన బాడీలో ఆత్మ ఉంటుంది. సో, ఈ ఆత్మ ఇట్ అండర్‌గోస్ కంటిన్యూయస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సో, ఈ ఆత్మ ఒక బాడీలో ఉండి, ఆ బాడీ చనిపోయాక మళ్ళీ ఇంకో బాడీని ఎత్తుకుంటది. మనం ఎట్లయితే రోజు బట్టలు మార్చుకుంటామో సేమ్ అట్లనే ఆత్మలు బాడీలు మారుస్తూ ఉంటాయన్నమాట. సో, చనిపోయాక ఈ ఆత్మ ఏదో 2 ప్లేసెస్‌కెళ్తది. నరకానికైనా ఎళ్తది, స్వర్గానికైనా ఎళ్తది. ఆడు మంచి పనులు చేసి 10 మందికి సహాయం చేసిండనుకో స్వర్గానికెళ్తాడు. అదే మర్డర్‌లు, మోసాలు చేసాడనుకోండి నరకానికెళ్తాడు. ఈ నరకం ఇంకా స్వర్గం గూడా టెంపరరీ పీరియడ్స్. సో, అక్కడ కొంత సమయం ఉండి మళ్ళీ ఆత్మలు చలో భూలోకం. మళ్ళీ ఇంకో బాడీనొచ్చి ఎత్తుకుంటాయన్నమాట. ఇదొక సైకిల్ లాంటిది. ఒక సర్కిల్. దీనికి బిగినింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. సో, ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్‌ని బ్రేక్ చేయడమే లిబరేషన్. ఈ ఎస్కేప్ అయ్యి రావడమే మోక్షం అంటారనమాట. సో, ఒకవేళ ఈ ఈ ఆత్మ ఈ సైకిల్ నుంచి బయటికొచ్చిందనుకోండి, అప్పుడది సీదా వైకుంఠానికెళ్తది. సో, వైకుంఠంలో ఇంకా మళ్ళీ అది పర్మనెంట్ ప్లేస్. అక్కడ ఎటర్నల్ పీస్ ఉంటది. ఇక్కడ ఎటర్నల్ హ్యాపీనెస్ ఉంటదనమాట. సో, ఈ సర్కిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్‌ని ఎస్కేప్ జేసి బయటికి ఎలా రావాలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడనమాట.